ఓం శాంతి. ఈరోజు మురళి 16/1/2024. मीठे बच्चे, यहाँ तुम वनवाह में हो। अच्छा अच्छा पहनना, खाना, ये शौक तुम बच्चों में नहीं होना चाहिए। पढ़ाई और कैरेक्टर पर पूरा पूरा ध्यान दो। మధురమైన పిల్లలు, ఇక్కడ మీరు వనవాసంలో ఉన్నారు. మంచి బట్టలు ధరించాలి, మంచి మంచివి ధరించాలి, తినాలి అనే ఈ ఇంట్రెస్ట్ పిల్లల మీలో ఉండకూడదు. చదువు మరియు క్యారెక్టర్ పైన, అంటే లక్షణాల పైన, నడవడిక పైన పూర్తి గమనిక పెట్టుకోండి. చదువు మరియు క్యారెక్టర్ పైన పూర్తి గమనిక పెట్టుకోండి. ప్రశ్న, జ్ఞాన రత్నం से सदा भरपूर रहने का साधन क्या है? జ్ఞానరత్నాలతో సదా నిండుగా ఉండడానికి సాధనమేంటి? జ్ఞానరత్నాలతో సదా నిండుగా ఉండడానికి సాధనమేంటి? ఉత్తర్, దానం చేయటం. जितना जितना दूसरों को दान करेंगे उतना स्वयं भरपूर रहेंगे. ఎంతెంత ఇతరులకు దానం చేస్తూ ఉంటారో అంత స్వయం నిండుగా ఉంటారు. सयाने वो जो सुनकर धारण करें और फिर दूसरों को दान करें. ఎవరైతే వీన్ని ధారణ చేసుకుంటారో మరి ఇతరులకు దానం చేస్తారో వారు తెలివైన వారు. बुद्धि रूपी झोली में अगर छेद होगा तो बह जाएगा, धारणा नहीं होगी. इसलिए कायदे अनुसार पढ़ाई पढ़ने हैं. बुद्धि रूपी జోలిలో ఒకవేళ రంధ్రం ఉన్నట్లయితే కారిపోతుంది జ్ఞానము, ధారణవదు. అందువలన నియమానుసారం చదువుకోవాలి. లేకపోతే కారిపోయే అవకాశం ఉంటుంది అని చెప్తున్నాను మనం. 5 వికారం से दूर रहना है. రంధ్రం పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? 5 వికారాల నుండి దూరంగా ఉండాలి. రూప్ బసంత్ బన్నా హై, రూప్ బసంత్గా దారవ్వాలి. ओम शांति. रूहानी बाप रूहानी बच्चों को समझाते. आत्मिक तंद्रे आत्मिक पिल्लలకు చెప్తున్నారు. रूहानी बाप भी कर्मेंद्रियों से बोलते हैं, रूहानी बच्चे भी कर्मेंद्रियों से सुनते. ये है नई बात. ఆత్మిక తండ్రి కూడా కర్మేంద్రియాలతో మాట్లాడుతున్నారు, ఆత్మిక పిల్లలు కూడా కర్మేంద్రియాల ద్వారా వింటున్నారు. ఇవన్నీ కొత్త విషయాలు. दुनिया में कोई मनुष्य से कह न सके. तुम्हारे में भी नंबरवार पुरुषार्थ अनुसार समझाते. ప్రపంచంలో ఏ మానవులు ఇలా చెప్పలేరు. కర్మేంద్రియాల ద్వారా వింటున్నాము, మాట్లాడుతున్నాము. అలా మీలో కూడా నంబర్వార్ పురుషార్థ అనుసారమే చెప్పగలుగుతున్నారు. जैसे टीचर पढ़ाते तो स्टूडेंट का रजिस्टर शो करता है, रजिस्टर से उनकी पढ़ाई और चलन का पता పడి जाता है. లేకపోతే టీచర్ చదివిస్తారు, స్టూడెంట్ యొక్క రిజిస్టర్ నుండి టీచర్ ఏం చదివిస్తున్నారు అనేది షో చేస్తారు.
వారి చదువు, వారి నడవడిక రిజిస్టర్ ద్వారా తెలుస్తుంది కదా. मूल है ही पढ़ाई और कैरेक्टर, ये है ईश्वरी पढ़ाई जो कोई पढ़ा ना सके. ముఖ్యమైనది చదువు, క్యారెక్టర్. ఇది ఈశ్వరీయ చదువు, ఎవరూ చదివించలేని విషయాలు. रचता और रचना के आदि मध्य अंत की सृष्टि चक्र की नॉलेज है. ये कोई भी मनुष्य सारी दुनिया में नहीं जानते. ఇక్కడ చదువులో ఏముంది? రచయిత రచన యొక్క ఆది మధ్య అంత్య జ్ఞానం, సృష్టి చక్రం యొక్క జ్ఞానం, ఏ మానవులు మొత్తం ప్రపంచం వారికి తెలియని జ్ఞానం. ऋषि मुनि जो इतने पढ़े लिखे अथॉरिटी हैं, वो प्राचीन ऋषि मुनि खुद कहते थे कि हम रचता और रचना को नहीं जानते, बाप ने ही आकर पहचान दी है. ऋषि मुनुలు ఎంత అథారిటీ ఉన్నవారు, శాస్త్రాల యొక్క అథారిటీ, భక్తి యొక్క అథారిటీ. ప్రాచీన ఋషిమునులు వారే స్వయంగా అనేవారు, రచయిత రచన కోసం మాకు తెలియదు అని. అటువంటి జ్ఞానం, అటువంటి పరిచయం బాబాయే వచ్చి ఇచ్చారు మనకు. गाया भी जाता है, ये है कांटों का जंगल, जंगल को आग जरूर लगती है. గాయనం కూడా ఉంది, ఇది ముళ్ళ అడవి, अड़वी तपना निप्प अंटुकुंटुंदी. फूलों के बगीचे को कभी आग नहीं लगती है, क्योंकि जंगल सारा सूखा हुआ है, बगीचा हरा होता है. बाबा మొదట పారాగ్రాఫ్ అంతా ఏం చెప్పారు? చదువు. ఎవరికి తెలియని విషయాలు చదివిస్తున్నారు బాబా. తర్వాత టాపిక్ ఏమొచ్చింది? ఈ ప్రపంచం ఎలా ఉంది అంటే ముళ్ళ అడవి, ఎప్పుడు నిప్పు అంటుకుంటుందో. అరే బగీచో को आग नहीं लगती, सूखे को आग जट लग जाती. పచ్చగా ఉన్న తోటకైతే నిప్పు అంటుకోదు, ఎండిపోయిన అడవికి తప్పకుండా నిప్పు అంటుకుంటుంది వెంటనే. ये है बेहद का जंगल, इनको भी आग लगी थी, बगीचा भी स्थापन हुआ था, तुम्हारा बगीचा गुप्त स्थापन हो रहा है. అనంతమైన అడవి ప్రపంచము ఒకప్పుడు నిప్పు అంటుకుంది, దీనికి తోట లాంటి ప్రపంచం కూడా స్థాపన అయింది. ఇప్పుడు అదే గుప్తంగా మీ యొక్క తోట స్థాపన అవుతుంది అని చెప్తున్నారు బాబా. तुम जानते हो हम बगीचे के फूल खुशबूदार देवता बन रहे, उसका नाम है स्वर्ग. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు, స్థాపన అయ్యే ఆ తోటలో పుష్పాలుగా సుగంధభరితమైన దేవతలుగా తయారవుతూ ఉన్నాం మనమే. దాని పేరే స్వర్గము. అవి స్వర్గ స్థాపన ఓరే. తోట అంటే स्वर्गम स्थापना होती, पूल तोट अंटे. वंडन है तुम कितना भी लोगों को समझाते हो, परंतु किसकी बुद्धि में बैठता नहीं. जो इस धर्म के नहीं होंगे उनकी बुद्धि में बैठेगा भी नहीं. एक कान से सुनेंगे, दूसरे से निकाल देंगे. అద్భుతము, ఆశ్చర్యం ఏంటంటే ఎంతో మందికి మీరు ఈ విషయాలు అర్థం చేయించి చెప్పే ప్రయత్నం చేసినా ఎవరి బుద్ధిలో కూర్చోవట్లేదు. ఎవరు ఈ ధర్మానికి చెందిన వారు కారో వారి బుద్ధిలో కూర్చోదు కూడా. ఒక చెవి నుండి విన్నట్టే వింటారు, రెండో చెవి నుండి बदलिस्तारू. सत्य त्रेता में भारतवासी कितने थोड़े होंगे, फिर द्वापर कलयुग में कितनी वृद्धि हो जाती हैं. वहाँ 1-2 बच्चे, यहाँ 4-5 बच्चे, तो चतुर्वृद्धि हो गई. సత్యయుగం త్రేతాయుగంలో ఎంత తక్కువ మంది ఉండే భారతదేశము ద్వాపర కలియుగాల్లో ఎంత పెరిగిపోయింది. ఎందుకంటే సంతానం అనేది అక్కడ ఒకరిద్దరే, తర్వాత సంఖ్య పెరిగింది కదా, అందుకే జనాభా పెరిగారు, 4-5 అంతకన్నా ఎక్కువ పిల్లలు కూడా అవడంతో జనాభా పెరిగింది భారతదేశంలో. भारतवासी अब हिंदू कहलाते, वास्तव में देवता धर्म के थे और कोई भी धर्म वाला अपने धर्म को नहीं भूलता. ये भारतवासी ही भूले हुए हैं. భారతీయులే హిందూ అని ధర్మం యొక్క పేరు మార్చుకున్నారు. మన ధర్మం యొక్క అసలు పేరు ఏంటనేది మర్చిపోయారు. వేరే ధర్మస్తులు ఎవరు అలా మరవట్లేదు, కేవలం భారతీయులకిదే ఈ పొరపాటు జరుగుతుంది. देखो इस समय कितने ढेर मनुष्य इतने सब तो ज्ञान आकर नहीं लेंगे. हर एक अपने जन्मों को भी समझ सकते. जिसने पूरे 84 जन्म लिए होंगे वो जरूर पुराने भक्त होंगे. బాబా చెప్తున్నారు, ఎంతమంది మానవులు ఉన్నారు, ఇంతమంది వచ్చి జ్ఞానం తీసుకోరు కదా.
ప్రతి ఒక్కరూ తమ జన్మల్ని కూడా తెలుసుకోగలరు. ఎవరు 84 జన్మలు తీసుకున్నారో తప్పకుండా పాత భక్తులు ఉంటారు వారు. तुम समझ सकते कि हमने कितनी भक्ति की है, थोड़ी की होगी तो ध्यान भी थोड़ा ही उठाएंगे और थोड़ों को समझाएंगे. మీకు అర్థమైపోతుంది మేము ఎంత భక్తి చేసాం. ఎలా అర్థమవుతుంది? కొద్ది భక్తి చేసి ఉంటే పూర్వజన్మల నుండి మనం జ్ఞానం కూడా కొద్దిగానే అర్థమవుతుంది. చెప్పటం కూడా కొద్దిగానే చెప్పగలరు, అర్థం చేయించగలరు ఎవరికైనా వారు. కొద్ది భక్తి, కొద్ది ధారణ, కొద్దిగానే చెప్పగలం. అంటే జన్మలు కూడా మనం ఏంటి తక్కువ 84లో వచ్చేవాళ్ళు కాదు. అప్పుడు మనం త్రేతాలోను సత్యుగ చివరిలోను జన్మలు తక్కువలో వచ్చేవాళ్ళ కింద లెక్క. దీన్ని బట్టి మీకు మీ జన్మల్ని తెలిసిపోతుంది కదా అని చెప్తున్నారు బాబా. बहुत भक्ति की होगी तो ज्ञान भी बहुत उठाएंगे, बहुतों को समझाएंगे. చాలా భక్తి చేసి ఉంటే జ్ఞానం కూడా చాలా ఎక్కువ అర్థం చేసుకుంటారు, చాలా మందికి జ్ఞానం చెప్పేవారు అవుతారు. ज्ञान नहीं उठाते तो समझा भी कम सकते, इसलिए उन्हें फल भी थोड़ा मिलता है. हिसाब है ना. జ్ఞానం అంతా వారు స్వయమే అర్థం చేసుకోలేకపోతే ఇతరులకు కూడాను అర్థం చేయించలేరు. వారికి ఈ జ్ఞానం యొక్క రిజల్ట్ ఫలం కూడా తక్కువే దొరుకుతుంది. లెక్క ఉంది కదా ప్రతిదానికి, లౌకిక చదువుల్లో కూడా అంతే కదా. बाप को एक बच्चे ने हिसाब निकाल भेजा तो इस्लामियों के इतने जन्म, बौद्धियों के इतने जन्म होने चाहिए. बुद्ध भी धर्म स्थापक के उनके पहले कोई बुद्ध धर्म का था नहीं. బాబాకు ఒక అన్నయ్య లెక్క రాసి పంపించారట. ఇస్లాం ధర్మానికి ఇన్ని జన్మలు సుమారుగా ఉండొచ్చు, బౌద్ధ ధర్మస్తులకి ఇన్ని జన్మలు ఉండొచ్చు అని. అంటే వాళ్ళు వచ్చే టైంని బట్టి ఆ టైంలో ఉండే ఆయుష్ దేవతలది వేరే ఉంటుంది, అప్పటికప్పుడు దిగిన వాళ్ళది వేరే ఉంటుంది మళ్ళీ ఆయుష్. ఇప్పుడు బౌద్ధ ధర్మస్తులు వేరే ధర్మస్తులు వాళ్ళు ఎప్పుడు దిగుతారో మొదటి జన్మల్లో కొద్దిగా ఆయుష్ బాగానే ఉంటుంది కొన్ని జన్మల వరకు. కొన్ని జన్మలు అంటే మళ్ళీ 21 జన్మలు అలా ఉండదు, 2, 1, 3 జన్మలు. దాని తర్వాత అలా గ్రాడ్యువల్గా తగ్గుతూ వస్తుంది. ద్వాపర కలియుగాల్లో ఏ నియమం ఉందో అలా దిగిపోతారు తర్వాత వాళ్ళ ఆయుష్. కానీ అందుకని ఈ ప్రకారంగా అంచనాగా లెక్క కట్టి ఒక అన్నయ్య బాబాకు చెప్పారట. బాబా చెప్తున్నారు, బుద్ధుడు కూడా ధర్మస్థాపకుడు అనే లెక్క కదా డ్రామాలో. అతను రాకముందు బౌద్ధ ధర్మం ఉండేది కాదు కదా. బుద్ధకి సోల్ని ప్రవేశ్ కియా, ఉస్నే బౌద్ధ ధర్మ స్థాపన కియా. బుద్ధుని ఆత్మ గౌతమంలో ప్రవేశించి बौद्ध धर्म ने स्थापित. फिर एक से वृद्धि होती है, वो भी एक प्रजापिता है. एक से कितनी वृद्धि होती है? ముందు బుద్ధుడు ఒక్కరే, అతని దగ్గర ఒకరు వస్తూ ఆ ధర్మంలో చేరుతూ వృద్ధి జరిగింది. అంటే బౌద్ధ ధర్మస్తుల పట్ల ఒక ప్రజాపిత అయినట్టే బుద్ధుడు. అతడు ఒక్కరి నుండి బౌద్ధ ధర్మం ఎంత వృద్ధి జరిగింది. तुमको तो राजा बनना है नई दुनिया में, यहाँ तो वनवाह में हूँ. ఎన్ని రకాల టాపిక్ చేంజ్ అవుతూ వచ్చింది. మొదట చదువు, ఎవరు చదివించలేని చదువు. తర్వాత ఏం చెప్పారు బాబా? ముళ్ళ అడవి, నిప్పంటుకునేది ఇది. తర్వాత ఏం చెప్పారు? తోటలో పుష్పాలు కావాలి. మీరు క్యారెక్టర్ బాగుండాలి, చదువు ఉండాలి. చదువు క్యారెక్టర్ మీద గమనిక పెట్టాలి. తర్వాత ఏం చెప్పారు బాబా? మీ జన్మలు మీకు అర్థమైపోతాయి, ఎంత భక్తి చేస్తుంటారు. ఇప్పుడు ఎంత జ్ఞానం అర్థమవుతుంది, ఎంత ధారణ చేయగలుగుతున్నారు, లీనం కాగలుగుతున్నారు. దాన్ని బట్టి మీ భక్తి ఎంత చేశారని, ఎంత భక్తి చేశారనే దాన్ని బట్టి మీ జన్మలు ఎన్ని ఉన్నాయనేది అన్ని లాజికల్ పాయింట్స్. ఎన్ని జన్మలు తీసుకుని ఎంత భక్తి చేస్తాం అంతే జ్ఞానం అర్థమనం, అంతే సేవ చేయగలం, అంతే రిజల్ట్, పురుషార్థం యొక్క రిజల్ట్. ఎంత చక్కటి ఎలక్ట్రేషన్ బాబా చెప్తున్నారు. తర్వాత టాపిక్ ఏం చెప్పారు? ఏ ధర్మానికి ఆ ధర్మ పిత ప్రజాపిత అవుతారు. వాళ్ళ ద్వారా
ఆయా ధర్మాలు వృద్ధి చెందుతాయి. నెక్స్ట్ టాపిక్ బాబా వస్తున్నారు. కొత్త ప్రపంచంలో రాజా అవ్వాలి, మీరు రాజా అవుతారు. ఇక్కడైతే వనవాసంలో ఉన్నారు. किसी चीज़ का शौक नहीं रहना चाहिए. हम अच्छे कपड़े आदि पहने, ये भी देहाभिमानी, जो मिला సో అచ్చా, ఏ దునియా హీ థోడా సమయ. వనవాసంలో ఉన్నారు కాబట్టి ఏ వస్తువు పైన కూడా కోరికలు పెట్టుకోకూడదు. మంచి బట్టలు ధరించాలి, ఇది కూడా దేహాభిమానం. ఏది దొరికిందో అదే మంచిది. ఇంకా ఈ ప్రపంచమే కొద్ది సమయం ఉండేదానికి ఎందుకు మనకి ఇవన్నీ? యహా अच्छा कपड़ा पहना वहाँ फिर कम हो जाएगा, ఏ షౌక్ బి చూడనా హై. ఇక్కడ మంచి బట్టలు వేసుకొని మంచిగా ఉండాలి, అక్కడ తగ్గిపోతాయి ప్రాప్తం సత్యంగా. అందుకే ఆ ఇంట్రెస్ట్ కూడా, ఆ కోరికలు కూడా విడిచిపెట్టండి. నాకు ఏది దొరికిందో అందులోనే సంతోషం. ఏది మన దగ్గర ఉందో దాన్ని నీట్గా పెట్టుకోండి, క్లీన్గా పెట్టుకోండి. అది ఎంతో రాయల్గా కనిపిస్తుంది, రిచ్గా. ఇప్పుడు అక్కయ్యలు ఉన్నారు, తెల్ల చీరలు ఏముంది, కానీ నీట్గా పెట్టుకుంటే పట్టు చీరలు కట్టుకున్న వాళ్ళకన్నా రాయల్ రిచ్ లుక్ కనిపిస్తుంది చూడండి. అలా ఏ వస్తువు మన దగ్గర ఉందో నీట్గా మెయింటైన్ చేసాం అనుకోండి, దానిలోనే రాయల్టీ ఉంటుంది. క్లీన్లీనెస్, సింప్లిసిటీలో రాయల్టీ ఉంటుంది. आगे चलकर तुम बच्चों को आप ही साक्षात्कार होते रहेंगे. तुम खुद कहेंगे ये तो बहुत सर्विस करते, कमाल है, जरूर ऊंच नंबर लेंगे, फिर आप सामान बनाते रहेंगे. दिन प्रतिदिन बगीचा तो बड़ा होने का है. ముందు ముందు పిల్లలకి సాక్షాత్కారాలు అవుతూ ఉంటాయి. స్వయంగా చెప్తారు, చాలా సర్వీస్ చేస్తున్నారు. స్వయంగా అందరికీ కూడా తెలుస్తుంది, వీళ్ళు చాలా సర్వీస్ చేస్తున్నారు, కమాల్, అద్భుతము, తప్పకుండా వీళ్ళు ఉన్నత నెంబర్కి వెళ్ళేది ఉంది అని అర్థమైపోతుంది ఇతరులకు కూడా. మనకు కూడా సాక్షాత్కారం అవుతుంది. తర్వాత కొంతమంది ఇతరులు కూడా తమ సమానంగా తయారు చేస్తూ ఉంటారు కదా. రోజు రోజుకి ఈ తోట పెద్దదయ్యేది ఉంది, దైవీ పుష్పాల యొక్క తోట. जितने देवी देवता सती के व त्रेता के हैं, वो सब गुप्त यहाँ ही बैठे फिर प्रत्यक्ष हो जाएंगे. अभी तुम गुप्त पद पा रहे हो. ఎంతమంది దేవీ దేవతలు సతత్రేతాయుగాల్లో వెళ్ళవలసిన వాళ్ళు ఉన్నారు, అందరూ ఇక్కడే గుప్త రూపంలో ఉన్నారు, చదువుకుంటున్నారు. వినాశనం అయ్యే టైంకి ప్రత్యక్షం అవుతారు వీరే దేవతలు అని ఇంటికి వెళ్ళే ముందు. ఇప్పుడు గుప్తంగా పదవి పొందుతున్నారు మీరు అని చెప్తున్నారు బాబా. तुम जानते हम पढ़ रहे मृत्यु लोक में, पद अमर लोक में पाएंगे. ऐसी पढ़ाई कभी देखी? ये वंडर है. पढ़ना पुरानी दुनिया में, पद पाना नई दुनिया में. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు, మృత్యులోకంలో ఈ చదువుకొని పదవి పొందడం అమరలోకంలో పొందుతాం, పోస్టింగ్. నేను చదివి ఎప్పుడు చూసారు, వండర్ కదా. పాత ప్రపంచంలో చదువుకొని కొత్త ప్రపంచంలో వెళ్ళి దాని పదవి అనుభవించడం వండర్ఫుల్ చదువు ఇది. పడానే వాలా भी वही है जो अमर लोक की स्थापना और मृत्यु लोक का विनाश कराने वाला है. ఇది సాధ్యం కాదు ఇక్కడ చదువుకొని అక్కడికి వెళ్ళి అనుభవించడం. ప్రపంచం వదిలేయండి, ఈ ప్రపంచంలోనే, పాత ప్రపంచంలోనైనా ఈ జన్మలా చదువుకునేది నెక్స్ట్ జన్మలో అనుభవిస్తారా? పోస్ట్ ఒకవేళ శరీరం వదిలేస్తారు అనుకోండి చదువుకుని, మళ్ళీ జన్మలో మళ్ళీ పుట్టగానే డాక్టర్ అయిపోతారా, ఇంజనీర్ అయిపోతారా? లేదు కదా. అటువంటిది ఇక్కడ అంత అద్భుతం చూడండి. ఇక్కడ చదువుకొని నెక్స్ట్ రాబోయే కొత్త ప్రపంచం ఎన్నో జన్మలు దాని రిజల్ట్ అనుభవించడం, అది ఎవరివ్వగలరు అలాంటి ప్రాప్తి అంటే? తప్పకుండా అమరలోక స్థాపన, మృత్యులోక వినాశనం చేయించే అథారిటీ ఎవరి చేతిలో ఉందో బాబా భగవంతుడు అట్టడే ఇలాంటి చదువు చదివించగలరు. तुम्हारा यह पुरुषोत्तम संगम एक बहुत छोटा है, इनमें ही बाप आते पढ़ाने के लिए. పురుషోత్తమ సంగమ యుగం చాలా చిన్నది, ఈ చిన్న యుగంలోనే చదివించటం కోసం బాబా వస్తున్నారు. ఆనేసే పడాయి
షురు హో జాతే. బాబా రాగానే చదివించడం మొదలుపెట్టేస్తున్నారు. तब बाप कहते लिखो शिव जयंती सो गीता जयंती, इनको मनुष्य नहीं जानते. అందుకే బాబా చెప్తారు శివ జయంతి సో గీతా జయంతి అని రాయండి. శివ బాబా రాకతోనే గీతా జ్ఞానం లేదా చదువు మొదలు పెట్టేస్తారు. బాబా కోసం మనుషులకి తెలీదు గీతా జ్ఞానాన్ని ఇచ్చేవారని. उन्होंने श्री कृष्ण का नाम रख दिया. अब ये भूल जब कोई समझे, ఎందుకంటే శ్రీకృష్ణుడి పేరు పెట్టేస్తున్నారు కదా అక్కడ. ఈ పొరపాటు అర్థమైతే తెలుస్తుంది మనుషులకు. कितने बड़े बड़े आदमी म्यूजियम में आते हैं, ऐसे नहीं कि वो बाप को जानते कुछ नहीं. इसलिए बाबा कहते फॉर्म भराओ तो पता लगे कि कुछ सीखा है. పెద్ద పెద్ద గొప్ప మానవులు గొప్ప వ్యక్తులు మ్యూజియంలో చూడటానికి వస్తూ ఉంటారు, కానీ బాబా కోసం వారికి తెలియదు కదా. అందుకే మీరు ఎక్స్ప్లెయిన్ చేసాక ఫామ్ కూడా నింపిస్తే ఏమైనా అర్థమైందా, నేర్చుకున్నారా అనేది తెలుస్తుంది. కొన్ని ప్రశ్నలు ఇస్తే ఫామ్లో. बाकी यहाँ आकर क्या करेंगे, जैसे साधु संत महात्मा के पास जाते, यहाँ वो बात नहीं. బాబా చెప్తున్నారు వాళ్ళకి ఏం నేర్చుకున్నారా అర్థమైంది తెలిస్తే అప్పుడు బాబా ఎదురుగా కలవటానికి వాళ్ళు వచ్చినారు. చాలామంది అర్థం చేసుకుని విని మీ బాబాతో కలుస్తాం అంటే వచ్చి ఏం చేస్తారు ఇక్కడ కలిసి అంటున్నాం. బాబా ఎవరు ఏంటనేది అర్థం కాని కలిసి లాభం ఏంటి అంటున్నారు బాబా. ఎందుకంటే సాధు సన్యాసులు మహాత్ముల దగ్గర వెళ్ళి చరణాల మీద పడిపోయి అలాంటి భక్తి కాదు కదా మంది. इनका तो वही साधारण रूप है, ड्रेस में भी कुछ फर्क नहीं, इसलिए कोई समझ नहीं सकते. బాబాది శివ బాబా రాకముందు అదే డ్రెస్లో ఉండేవారు, అలాగే ఉన్నారు, ఏమీ తేడా లేదు. విభూతి బొట్లు మాల అలాగేమీ లేదు కదా. కాబట్టి ఎవరికి అర్థం కాదు. బాబా శివ బాబా పరిచయం అర్థమయ్యే వరకు ఈ బ్రహ్మ ఎవరనేది కూడా అర్థం కాదు. ఎదురుగా కలవడానికి ఎందుకు రావాలంటే వాళ్ళు समझते ये तो जौहरी था, पहले था अविनाशी रत्नों का जौहरी, अभी बनी अविनाशी रत्नों का जौहरी, पहले था अभी बनी अविनाशी रत्नों का जौहरी. ఏమి పరిచయం తెలియకుండా కలవడానికి వస్తే ఏమనుకుంటారు, ఇతను ఒక వజ్రాల వ్యాపారిగా ఉండేవాడు, వస్తుంది వైష్ణవుడు, అదే తెలుస్తుంది పరిచయం కదా. అందుకే బాబా చెప్తున్నారు అర్థమైంది అనేది చూసుకుని అలాంటి వాళ్ళు వస్తేనే బాగుంటుంది బాబాతో కలవడానికి. బ్రహ్మ బాబా మొదట వినాశీ రత్నాల వ్యాపారిగా ఉండేవారు, ఇప్పుడు అవినాశీ రత్నాల వ్యాపారి అయ్యారు. తుమ్ సౌదా भी बेहद के बाप से करते, जो बड़ा सौदागर जादूगर रत्नागर है. మీరు కూడా బ్రహ్మ బాబా నెక్స్ట్ మీరు కూడా బేహద్ బాబాతో శివ బాబాతో వ్యాపార సంబంధం పెట్టుకున్నారు కదా. గొప్ప వ్యాపారస్తుడు శివ బాబా, గొప్ప జాదూగర్ గారడివాడు, గొప్ప రత్నాగర్ రత్నాల సాగరుడు. तो हर एक अपने को समझे कि हम रूप बसंत हैं. అటువంటి బాబాతో మన వ్యాపార కనెక్షన్ ఎప్పుడు పెట్టుకున్నామో అవినాశి రత్నాలది మనం ఏమైపోయాం, రూప్ బసంత్ అయిపోయాము. हमारे अंदर ज्ञान रतन लाखों रुपयों के है. రూప్ బసంత్ అయిపోయాం కాబట్టి మన లోపల లక్షల రూపాయలు విలువైన జ్ఞానరత్నాలు ఎన్నో దాగి ఉన్నాయి. इन ज्ञान रत्नों से तुम पारस बुद्धि बन जाते हो. బుద్ధిలో ఈ జ్ఞానరత్నాలు ఎన్నో దాచుకుంటూ ఉంటే బుద్ధి ఏమైపోతుంది, పారస బుద్ధిగా తయారైపోతుంది. ये भी समझने की बात है. कोई अच्छे सयाने हैं जो इन बातों को धारण करते, अगर धारणा नहीं होती तो कोई काम के नहीं. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. తెలివైన పిల్లల బుద్ధుల ధారణ అవుతాయి. ఒకవేళ ధారణ అవ్వట్లేదంటే ఎందుకు పనికిరారు అనుకోండి. समझो उसकी झोली में छेद है, बह जाता है. बाप कहते मैं तुमको अविनाशी ज्ञान रत्नों का दान देता हूँ. వారి జోలిలో రంధ్రం ఉంది అని తెలుసుకోండి. బుద్ధి జోలి ఎవరికైతే ధారణ అవ్వట్లేదో రంధ్రం ఉంది బుద్ధి రూపి జోలికి. ఇక్కడ నుండి లేచాక బాబా ఏం చెప్పారని కాన్షియస్సే మైండ్లో ఉండట్లేదంటే ఏమైనట్టు, రంధ్రం ఉంది, కారిపోతుంది. దానిపైన మంతన ఇదేంటి బాబా ఈ పాయింట్ చెప్పారు, దాని లోతు ఏంటి,
దాన్ని అనుభూతి చేసుకునే ప్రయత్నం చేయటం. రంధ్రం లేకపోతే అది ఉంటుంది. రంధ్రం ఉంటే ఒకవేళ ధారణ అవ్వకపోతే ఎందుకు పనికి రానట్టే వారి జోలిలో రంధ్రం ఉంది, కారిపోయిందని అర్థం విన్న జ్ఞానం. बाप कहते मैं तुमको अविनाशी ज्ञान रत्नों का दान देता हूँ, अगर तुम दान देते रहेंगे तो बढ़ते रहेंगे, नहीं तो कुछ भी नहीं खाली. శివబాబా చెప్తున్నారు, నేను మీకు అవినాశి జ్ఞానరత్నాలు దానం చేస్తున్నాను, మీరు వెళ్ళి వేరే వాళ్ళకి దానం చేస్తుంటేవి నిండుతూ ఉంటారు. ప్రకృతి నియమం, ఇచ్చే వాళ్లకు నిండుతూ ఉంటుంది, లేకపోతే ఏమీ నిండేది లేదు, ఖాళీ అయిపోతూ ఉంటుంది. దానం చేయలేదంటే విన్నది కూడా ఖాళీ అయిపోతూ ఉంటుంది. పడితే నీ కాయిదే అనుసార్ చల్తే నీ ఖాళీ అయిపోవడానికి కారణం ఏంటి? ఇంకా చదువుకోరు సరిగా, నియమం పైన నడవరు. इसमें सब्जेक्ट बड़े अच्छे, 5 विकारों से तुमको बिल्कुल दूर जाना है. దీనిలో చాలా మంచి సబ్జెక్ట్ ఉంది. పంచవికారాల నుండి మీరు దూరంగా ఉండాలి. చదువు ధారణ అవ్వాలంటే बाप ने समझा ये जो राखी बंधन बनाते वो भी इस समय का है, परंतु मनुष्यार्थ नहीं जानते तो राखी क्यों बांधी जाती है? वो तो आप पवित्र होते रहते, राखी बांधते रहते. బాబా చెప్పారు రాఖీ బంధన జరుపుకుంటున్నారు, అది కూడా ఈ సమయంలో పండగే. కానీ బయట మనుషులకు అర్థం తెలియదు, ఎందుకు కట్టుకుంటున్నాను, అపవిత్రం అవుతూ ఉంటారు. ఇంకోవైపు రాఖీ కూడా కట్టుకుంటూ ఉంటారు వారు. आगे ब्राह्मण लोग बांधते थे, अब बहनें भाई को बांधती कच्छी के लिए. वहाँ पवित्रता की बात नहीं, बड़ी फैशन वाली राखियाँ बनाते हैं. పూర్వం బ్రాహ్మణులే కట్టేవారు రాఖీ, ప్రతి ఇంటికి వచ్చి దంపతులకు. కానీ ఆ తర్వాత ఇప్పుడు సోదరుడికి దక్షిణ కోసం రాఖీ కట్టడం అలా ఫ్యాషన్ అయిపోయి ఫ్యాషనబుల్ రాఖీలు తయారు చేసి కడుతూ ఉంటారే, అందంగా ఉండే రాఖీ అని. పవిత్రత అనే విషయమే పోయింది అక్కడ, పవిత్రత యొక్క కంకణం అనేది. కానీ రాఖీ ఈ సమయంలో మనం పవిత్రత యొక్క ప్రతిజ్ఞ తీసుకునే కంకణం కట్టుకుంటున్నాం, అదే రాఖీ. అది బయట వాళ్ళకి తెలీదు అన్నాడు మామ. అసలైన బ్రాహ్మణులు మనమే కదా, కట్టుకుంటాము కడతాము అందరికీ పవిత్రంగా తయారవ్వాలని. ఏ దీవాలి దసరా సబ్ సంగంకి, అలాగే దీపావళి దసరా కూడా సంగమిక చరిత్ర గుర్తే. जो बाप ने एक्ट की है वो फिर भक्ति मार्ग में चलती. బాబా ఏదైతే కర్తవ్యం చేశారో దాని యాదగార్ పర్వదినాలు భక్తి మార్గంలో నడుస్తున్నాయి. బాప్ తుమ్కో సచ్చి గీతా సునాయి, ये लक्ष्मी नारायण बनाते, अभी तुम फर्स्ट ग्रेड में जाती हो. బాబా సత్యమైన గీతం మీకు వినిపించి లక్ష్మీనారాయణలుగా తయారు చేసేస్తున్నారు. ఫస్ట్ గ్రేడ్లోకి వెళ్తున్నారు మీరు. सत्यनारायण की कथा सुनकर तुम नर से नारायण बनते हो. సత్యనారాయణ కథ కదా మురళి అంటే రోజు ఏంటి, కథ స్టార్ట్ అయ్యేటప్పుడు కూర్చోవాలి, కథ ఎండ్ అయ్యే వరకు నియమంగా భక్తి శ్రద్ధ. అయితే అది ఒకరోజు 1 గంట కూర్చుంటారు కదా, కానీ ఇది రోజు మన ఈ కథ వింటే ఏమవుతారు, నరుడి నుండి నారాయణ అయిపోతున్నారు. ఫస్ట్ గ్రేడ్ అంటే నారాయణ అవ్వకపోయినా నారాయణ ఎంటర్ అయినప్పుడు అతనితో పాటు మనం వెళ్తాం. ఫస్ట్ గ్రేడ్ అంటే अब तुम बच्चों को सारी दुनिया को जगाना है. कितनी योग की ताकत चाहिए. ఇప్పుడు పిల్లలు మీరు మొత్తం ప్రపంచాన్ని మేల్కొల్పాలి అంటే ఎంత యోగ శక్తి కావాలి మీకు. योग की ताकत से तुम कल्प कल्प स्वर्ग की स्थापना करते. ఎందుకంటే యోగ శక్తితోనే కల్పకల్పం స్వర్గ స్థాపన చేస్తున్నారు. ఎంత శక్తి ఉండాలి. योग बल से होती है स्थापना, बाहुबल से होता है विनाश. యోగ బలం ద్వారా స్థాపన జరుగుతుంది, బాహుబలం ద్వారా వినాశనం జరుగుతుంది. अक्षर ही 2 है, अलफ और बे. योग बल से तुम विश्व के मालिक बनते हो. పదాలే 2 ఉన్నాయి, తండ్రి వారసత్వం, అల్లఫ్ బే.
అల్లా అల్లాతో యోగం పెట్టుకుంటే, తండ్రితో యోగం పెట్టుకుంటే, యోగ బలం ద్వారా మీరు విశ్వానికి మాలికులుగా తయారవుతున్నారు. तुम्हारा ज्ञान बिल्कुल ही गुप्त है. तुम जो सत्व प्रधान थे वो अब तमो प्रधान बने हो. फिर सत्व प्रधान बनना है. हर एक चीज नई से पुरानी जरूर होती है. బాబా చెప్తున్నారు, మీ జ్ఞానమే పూర్తి గుప్తమైనది. సత్వప్రధానంగా ఉండే మీరు తమ ప్రధానమైపోయారు, మరల సత్వప్రధానంగా తయారవ్వాలి. ఇప్పుడు సృష్టిలో ప్రతి వస్తువు అంతే, కొత్త నుండి పాతది తప్పకుండా అవుతుంది. నई दुनिया में क्या नहीं होगा, पुरानी दुनिया में तो कुछ भी नहीं. जैसे खोका, కొత్త ప్రపంచంలో ప్రాప్తులు ఏమీ ఉండదని, అక్కడ లేని ప్రాప్తులే లేవు కదా. పాత ప్రపంచంలో ఏమీ లేదు. ఓక అంటే ఏమంటారు, ఊక లేదా భూస అంటారు కదా, ఖాళీ, ఏమీ లేదు. కహా భారత్ స్వర్గత, కహా భారత్ అబ్ నరక. అంటే అంతా కాలిపోయి మిగిలేదేంటి, దాన్ని ఏమంటారు, పొల్లు లేకపోతే సారం లేనిది, అలా అయిపోయిందనమాట. ఇక్కడ ఏమీ లేదు. ఎక్కడ స్వర్గంగా ఉండే భారతదేశం ఇప్పుడు నరకంగా అయిపోయింది. రాత్రి పగలుకున్నంత తేడా ఉంది. రావణ్ కబూత్ బనాకర్ జలాతే పరంతు अर्थ नहीं जानते. तुम अब समझते ये क्या कर रहे. రావణ్ని బొమ్మ తయారు చేసి కాలుస్తారు కానీ అర్థం తెలీదు. మీరు ఇప్పుడు తెలుస్తున్నారు ఏం చేస్తున్నారు మనుషులు, ఎందుకు చేస్తున్నారని. तुम्हारे में भी कल अज्ञान था, आज ज्ञान है. कल नरक में थे, आज स्वर्ग में जा रही है. రియల్ మీలో కూడా నిన్నటి వరకు అజ్ఞానం ఉండేది, ఈరోజు జ్ఞానం ఉంది. నిన్నటి వరకు నరకంలో ఉండేవారు, ఈరోజు రియల్ స్వర్గంలోకి వెళ్తున్నారు మీరు. ఏసని జैसे दुनिया वाले लोग कहते స్వర్గవాసి हुआ, ప్రపంచంలో వాళ్ళు ఎవరైనా చనిపోతే స్వర్గస్థులు అయ్యారని మాట కనుక్కుంటారు కదా, అలాంటి స్వర్గం కాదు మీరు పొందేది. రియల్గా స్వర్గం తయారు చేసుకొని మీరు ఆ స్వర్గంలోకి వెళ్తుంది. రియల్గా వెళ్తామని తెలుసు, ఎందుకంటే మన చేతితో మనం తయారు చేసుకుంటున్నాం స్వర్గాన్ని, మన నడవడికతో మనం. तुम अब स्वर्ग में जाएंगे तो फिर नरक होगा ही नहीं. कितनी समझने की बात है. వాళ్ళలాగా స్వర్గస్థులు అయ్యారు అనేసుకునేది కాదు కదా. మీరు స్వర్గం తయారు చేసుకొని స్వర్గంలో అడుగుపెట్టే నరకమే ఉండదు, ఇంకా సమాప్తి. ఎంత అర్థం చేసుకున్న విషయాలు है भी सेकंड की बात, सेकंड में అర్థమైపోతాయి కూడా. बाप को याद करो तो विकार विनाश होंगे, ये सबको बताते रहो. బాబాను జ్ఞాపకం చేసుకుంటే మీ వికర్మలు వినాశనం అవుతాయని ఇదే మాట అందరికీ చెప్తుందండి. बोलो तुम इन लक्ष्मी नारायण जैसे थे, फिर 84 जन्म लेकर ये बनी हूँ. सत्व प्रधान से तम प्रधान बनी हूँ, फिर सत्व प्रधान बनना है. చెప్పండి, లక్ష్మీనారాయణలో ఉండే మీరే 84 జన్మలు తీసుకుని ఇలా అయిపోయారు. సత్వప్రధానం నుండి తమ ప్రధానమైపోయారు, మళ్ళీ సత్వప్రధానంగా తయారవ్వాలి. आत्मा तो विनाश नहीं होती, बाकी उनको तमो प्रधान से सतो प्रधान फिर बनना ही पड़े. ఆత్మ అయితే వినాశనం కాదు కదా, సతప్రధానం కావాల్సిందే అని పరివర్తన అవుతుంది. बाबा किस्म किस्म से समझाते रहते हैं, मेरी बैटरी कभी पुरानी होती नहीं. बाबा सिर्फ कहते अपने को बिंदु आत्मा समझो. कहते इनकी आत्मा निकल गई तो आत्मा संस्कारों अनुसार एक शरीर छोड़ दूसरा लेती है. బాబా రకరకాలుగా అర్థం చేయిస్తుంటారు, బ్యాటరీతో కూడా పోలుస్తారు. నా బ్యాటరీ ఎప్పుడు పాత పడదు, డిశ్చార్జ్ అవ్వదు అంటారు బాబా. మీ బ్యాటరీ డిశ్చార్జ్ అవుతుంది, ఛార్జ్ చేసుకోవాలి. కేవలం మిమ్మల్ని మీరు బిందు ఆత్మ అనుకోవడం ప్రాక్టీస్ చేయండి. ఇది లౌకిక ప్రపంచంలో కూడా జ్యోతి వెళ్ళిపోయింది అంటారు చూడండి, బిందువు వెళ్ళిపోయింది. ఎవరైనా చనిపోయినప్పుడు ఆత్మ సంస్కారానుసారం ఇంకో శరీరంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది కదా. अब आत्माओं को घर जाना ये भी ड्रामा है. ఇప్పుడు మాత్రం మనం శరీరం వదిలితే ఇంటికి వెళ్ళాలి అంటే లాస్ట్ సమయంలో శరీరాలు వదిలేక అందరూ ఖాళీ చేసి వెళ్ళాలి. ఇది కూడా డ్రామా.
सृष्टि चक्र रिपीट होता ही रहता। पिछाड़ी में हिसाब निकाल के थे दुनिया में इतने मनुष्य, ऐसे क्यों नहीं कहते इतनी आत्माएं हैं? సృష్టి చక్రం రిపీట్ అవుతూనే ఉంటుంది. ఇలా జనాభా లెక్కలు తీసి ఇంతమంది మనుషులు ఉన్నారని లెక్క చెప్తారు, ఇంతమంది ఆత్మలు ఉన్నారని ఎందుకు చెప్పరు? बाप कहते बच्चे मुझे कितना भूल गए, फिर सबका मुझे ही कल्याण करना है। तब तो बाप को पुकारते ఆత్మలము అనే పాయింట్ వారి బుద్ధిలో లేదు కదా. మానవ రూపంలో ఉన్నారు, జీవాత్మలు కాబట్టి మనుషులని అంటారు అనుకోండి. తెలీదు కూడా ఆత్మజ్ఞానం వారికి. బాబా చెప్తున్నారు, పిల్లలారా నన్ను ఎంతలా మర్చిపోయారు మీరు, మిమ్మల్ని మీరు మర్చిపోయారు. ఆత్మ అనేది నన్ను మర్చిపోయారు. మళ్ళీ నేనే వచ్చి అందరి కళ్యాణం చేయాలి. మరి మీరు మర్చిపోయినా కానీ అప్పుడే మళ్ళీ మీరు నన్ను పిలుస్తూ ఉంటారు. तुम बाप को भूल जाते, बाप बच्चों को नहीं भूलते. बाप आते हैं पतितों को पावन बनाने. మీరు బాబాని మర్చిపోతారు ఈ ఆటలోకి వచ్చి, కానీ పిల్లల్ని బాబా మరొకరు అక్కడి నుండి గమనిస్తూనే ఉంటారు. పతితులు అయిపోయాక పావనంగా దాచేయటానికి దిగి వస్తారు. ये है गोमुख, बाकी बैल आदि की बात नहीं. ये भाग्यशाली रहते. ఏ శరీరంలో శివ బాబా వచ్చారో ఎవరు? బ్రహ్మ ముఖమే గోముఖం. బ్రహ్మ శరీరమే నంది, అంతేగాని ఎద్దు మీద రియల్గా రారు. బ్రహ్మ శరీరమే భాగ్యశాలి రథం, భగీరథ. बाबा तुम बच्चों को कहते हैं शिव बाबा हमको श्रृंगारते, ये पक्का याद रहे. शिव बाबा को याद करने से बहुत फायदा है. పిల్లలకు బాబా చెప్తున్నారు, శివ బాబా శృంగారం చేస్తున్నారు, మీకు ఇది పక్కా గుర్తుండాలి. జ్ఞానరత్నాలతో అలంకరిస్తున్నారు. శివ బాబా జ్ఞాపకం ఉండడం వల్ల చాలా లాభం ఉంటుంది. బాబా హమే ఇన్కే ద్వారా బ్రహ్మ ద్వారా పడాతే తో ఇన్కో నీ యాద్ కర్నా హై. బ్రహ్మ ద్వారా చదివిస్తున్నారు బాబా. ఈ బ్రహ్మని జ్ఞాపకం చేయకూడదు, మీరు చదివించేవారెవరు? సద్గురు एक शिव बाबा है, उस पर तुम्हें बलिहार जाना. सदगुरु का शिव बाबा पहने మీరు बलिहाరం కావాలి. ये भी उन पर बलिहार गया ना. बाप कहते माम एकम याद करो. ఈ బ్రహ్మ కూడా శివ బాబా పైన బలిహారం అయ్యారు కదా. శివ బాబా కూడా ఏం చెప్తున్నారు? మాం ఏకం యాద్ కరో. మీ శరీరాన్ని కూడా మీరు మర్చిపోయారు. అందరు శరీరదారులు గుర్తు రాకూడదు, మీ శరీరం కూడా మీకు గుర్తు రాకూడదు. నన్ను ఒక్కడిని స్మరించండి. బిందువై బిందువుని జ్ఞాపకం చేయండి, జ్యోతి అయి జ్యోతిని జ్ఞాపకం చేయండి. మామేకం యాద్ కरो. बच्चे जाते सती की फूलों की दुनिया में, फिर कांटों में मोह क्यों होना चाहिए? పిల్లలు సతీకి పుష్పక వనంలో వెళ్తున్నారు, పూల తోటలో. ఈ ముళ్ళ మీద మోహం ఎందుకు పెట్టుకుంటారు ఈ ముళ్ళ ప్రపంచంలో? 63 जन्म तो भक्ति मार्ग के शास्त्र पढ़ते पूजा करते आए हो. तुमने पूजा भी पहले शिव बाबा की है, तब तो सोमनाथ का मंदिर बनाए हैं. 63 జన్మలు భక్తిలో శాస్త్రాలు చదివారు, పూజలు చేశారు. శివ బాబా మూర్తిని లింగాన్ని పెట్టి పూజ చేయడం మొదలుపెట్టారు. అసలు భక్తి అలా స్టార్ట్ అయింది. అందులో కూడా సోమనాథ మందిరం తయారు చేశారు ప్రారంభంలో. मंदिर तो सभी राजाओं के घर में थे, कितने हीरे जवाहरात थे, पीछे आकर चढ़ाई की. एक मंदिर से कितने सोना दिल ले गए. రాజులందరూ ఇళ్లల్లో మందిరాలు కట్టుకునేవారు. వజ్ర వైడూర్యాలు ఎన్ని ఉండేవి. ఆ తర్వాత వేరే ధర్మస్థులు వచ్చి, మహమ్మద్ గజ్నీ గోరి వచ్చి దండయాత్ర చేసి ఎంత బంగారము సంపద తీసుకెళ్ళిపోయారు ఒక్క సోమనాథ మందిరం నుండి. तुम ऐसे धनवान विश्व के मालिक बनते. ये धनवान थे, विश्व के मालिक थे, परंतु इनके राज्य को कितना समय हो गए कोई को पता नहीं. అటువంటి ధనవంతులు విశ్వానికి మాలికులు అవుతున్నారు మీరు. లక్ష్మీనారాయణలా ఉండేవారు, ఎంతో ధనవంతులుగా. అయితే ఎన్నాళ్ళైంది వాళ్ళ రాజ్యం నడిచేని ఎవరికి కరెక్ట్గా తెలియదు. బాప్కి 5000 वर्ष हुए. ఎన్నాళ్ళైంది? 5000 సంవత్సరాలైంది. 2500 वर्ष राज्य किया, बाकी 2500 वर्ष में इतने मठ पंथ आदि वृत्ति को पाते. వారు 2500 సంవత్సరాలు రాజ్యం చేశారు దేవతలు, విశ్వానికి మాలికులే. ఆ తర్వాత 2500 సంవత్సరాల్లో వేరే వేరే మఠాలు, సంస్థలు, ధర్మాలు వచ్చి వృద్ధి జరిగింది.
तुम बच्चों को बहुत खुशी होनी चाहिए कि हमको बेहद का बाप बड़ा त्याता मिल्कियत मिलती है। दिखाते सागर से देवता निकले रत्नों की थालियां भरकर आई పిల్లలకు చాలా ఖుషి ఉండాలి అనంతమైన బాబా ఏమి చదివిస్తున్నారు అపారమైన సంపద దొరుకుతుంది చదువుతో కనిపిస్తుందా సంపద కనిపిస్తుంది ఒక్కొక్క పాయింట్ అనుభూతిలోకి వెళ్తే కనిపిస్తుంది సంపద ఇక్కడ ఉంటుంది సత్యంలో కూడా ఉంటుంది నేను దేనికి చింత చేసే పని ఉండదు నిండుతూనే ఉంటుంది స్థూలధనం కూడా జ్ఞానధనంతో స్థూలధనం అట్రాక్ట్ అవుతుంది కదా సంపదే కదా ఇక్కడ బాగానే ఉంటారు మీరు సత్యతడి తేయగలరు కాకపోతే ఇక్కడ కొంచెం అప్పుడప్పుడు పరీక్ష అన్నట్టు ఉంటుంటుంది అయినా మనకు తెలుసు ఈ పరీక్షలో మనం పాస్ అయ్యేది ఉంది కాబట్టి మనం టెన్షన్లో రాము సత్యతడి తేయగలిగితే ఇంకా పరీక్ష అనేది ఉండదు అలా సంపదలు పడి ఉంటాయి అన్నమాట అందుకే చదువుకుంటున్నారు రోజు వచ్చి ఉరికినే కాదు కదా కొంతమంది బయట వాళ్ళు కూడా ఆలోచిస్తారు ఇక్కడ ముసలోళ్ళు వెళ్తారు రిటైర్ అయిన వెళ్తారు పనులైన వెళ్తారు అలా అనుకుంటారు కానీ కాదు కదా సంపాదన జరుగుతుంది दिखाते सागर से देवता निकले रत्नों की थालियां भर कर आई अब तुमको ज्ञान रत्नों की थालियां भर भर के मिलती है శాస్త్రాల్లో స్టోరీస్లో చూపించారు సాగరం నుండి దేవతలు పళ్ళాలతో రత్నాలు వజ్రాలు రంగురంగు రాళ్ళు తీసుకొని వచ్చి ఇచ్చినట్టు పళ్ళాలతో నింపి పాత్రలతో నింపి అది అలాగేమైనా నిజంగా సముద్రం నుండి దేవతలు వచ్చి ఇస్తారా ఏంటి ఏమైనా అలాంటి షిప్పులు తయారు చేసుకొని లోపలికి వెళ్ళి వాళ్ళు తవ్వి తీస్తే కూడా ఎంత రేట్ ఉంటాయి అవి స్టోన్స్ కానివ్వండి అవి ఇది కానివ్వండి కదా ఏ దేవత వచ్చి పళ్ళాలతో ఇచ్చేస్తారు ఆ స్టోరీస్ అవి నిజం కాదు కదా అలా జరగలేదు కదా ఇది ఇప్పుడు జరుగుతుంది జ్ఞానరత్నాలు పళ్ళాలతో నింపి శివబాబా ఇస్తున్నారు మురళిలో కూర్చోటం అంటే ఏంటి సాగరం ఒడ్డున వచ్చి కూర్చున్నారు వింటుంటే ఏమవుతుంది మురళి రత్నాలు నింపి బాబా ఇస్తున్నారు రోజు మురళిలో వచ్చి కూర్చోటం అంటే సముద్రం ఒడ్డున వచ్చి కూర్చున్నారు సముద్రుడు దేవత రూపంలో మీకు పళ్ళాలు నింపేస్తున్నారు बाप तो ज्ञान का सागर है कोई अच्छी रीति थाली भरती है कोई की बह जाती है बाबा జ్ఞాన సాగరుడు కదా సముద్రం దగ్గర వచ్చి కూర్చున్నట్టే మీరు మురళికి వస్తే కొంతమంది బాగా ఆ పళ్ళాలు నింపేసుకుంటారంట నింపి పళ్ళాలు తీసుకుంటారు రత్నాలు కొంతమందికి ఇక్కడ ద్వారం నుండి బయటకు వెళ్ళగానే కారిపోతుందంట जो अच्छी रीति पढ़ेंगे वो जरूर अच्छा धनवान बनेंगे राजधानी स्थापन हो रही ఈ డ్రామా నుండి ఎవరు బాగా శ్రద్ధగా చదువుకుంటారో ఇతరులకి చదివిస్తూ ఉంటారో తప్పకుండా మంచి ధనవంతులు అవుతారు జన్మలు రాజధాని స్థాపన అవుతుంది కదా ఇది డ్రామాలో ఫిక్స్ అయ్యే ఉంది जो अच्छी रीति पढ़ते उनको ही स्कॉलरशिप मिलती ये है ईश्वरीय स्कॉलरशिप అవినాశి वो है వినాశి ఎవరు బాగా చదువుకుంటారో స్కాలర్షిప్ కూడా దొరుకుతుంది ఈశ్వరీయ స్కాలర్షిప్ ఇది ఆ స్కూల్ కాలేజ్లో దొరికేది వినాశి స్కాలర్షిప్ ఇది అవినాశి सीढ़ी बड़ी वंडरफुल है 84 जन्मों की कहानी है ना మెట్ల చిత్రం చాలా అద్భుతమైంది 84 జన్మల కథ ఉంది కదా ఇందులో बाप कहते सीढ़ी की इतनी बड़ी ट्रांसलेट बना जो दूर से बिल्कुल साफ दिखाई दे ఈ మెట్ల వరుస చిత్రం ట్రాన్స్లేట్ తయారు చేస్తే దూరం నుండి క్లియర్గా కనిపిస్తుంది అని చెప్తున్నారు బాబా మనుష్య देखकर वंडर कहेंगे फिर तुम्हारा नाम भी बाला होता जाएगा ఆశ్చర్యపోతారు మనుషులు దీనిలో ఉన్న రహస్యాలు చూసి మీ పేరు కూడా ప్రసిద్ధి చెందుతుంది అప్పుడు अभी जो फेरी पहनकर चक्र लगाकर जाते हैं वो पिछाड़ी में आएंगे 2-4 बार फेरी पहनी तकदीर में होगा तो जम जाएंगे क्षमा तो एक ही है कहाँ जाएंगे బాబా చెప్తున్నారు ఇప్పుడు ఎవరైతే చక్రం వేసి వెళ్ళడం రావడం రావడం కట్ అవడం మళ్ళీ కనెక్ట్ అవడం జరుగుతుందో ఎవరైతే కట్ అయ్యారు మళ్ళీ ఆకారాలు ఎక్కడికి వస్తారు దీప పురుగులు కూడా 2 సార్లు ఒకసారి తిరిగిస్తే ఎక్కడికో వెళ్తాయి మళ్ళీ 2సారి వచ్చి తిరుగుతాయి 3సారి 4సారి తిరుగుతారు వెళ్తుంటారు దూరంగా మళ్ళీ వచ్చి తిరుగుతారు వెళ్తుంటారు అదృష్టంలో ఉంటే
జమ్ జాయింగే అంటున్నారు బాబు. నిలిచిపోతారు. అటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి కట్ అయ్యి మళ్ళీ అటు వెళ్ళి ఇటు వెళ్ళి అర్థమైపోతుంది ఎక్కడ ఏముందని కొంతమంది ఫిక్స్ అయిపోతారు. మరి ఇంకా అటు ఇటు తిరిగేది లేదు. ఎందుకంటే ఎప్పటికైనా అది ఫిక్స్ అవ్వాల్సిన దీపం ఒకటే కదా. ఎక్కడికి వెళ్తారు? దీప పురుగులు ఇక్కడికే రావాలి. बच्चों को बहुत मीठा बनना है. मीठा तब बनेंगे जब योग में रहेंगे. योग से ही कशिश होगी. పిల్లలు చాలా మధురంగా తయారవ్వాలి. ఎప్పుడు యోగంలో ఉంటారో అప్పుడే మధురంగా తయారవుతారు. యోగం ద్వారానే ఆకర్షణ మీలో నిండుతుంది. जब तक कट जंक नहीं निकली होगी तो किसको कशिश भी नहीं होगी. మీ ఆత్మ మీద ఉన్న తుప్పు ఎప్పటి వరకు తొలగదో అంతవరకు ఎవరికి మీరు చెప్పే మాటలతో ఆకర్షణ కలగదు. యోగంతో తుప్పు తొలగుతూ ఉంటే మీలో ఆ ఆకర్షణ నిండుతుంది. మీరు 2 మాటలు చెప్పగానే వారి బాబా పైన బలిహారం అయ్యేలా. ये सीढ़ी का राज सब आत्माओं को बताना है. धीरे धीरे नंबरवार सब जानते जाएंगे. ये है డ్రామా. మెట్ల వరుస చిత్రంలో ఉన్న రహస్య ఆత్మలందరికీ చెప్పాలి మనం. నెమ్మది నెమ్మదిగా నంబర్ వారీగా అందరూ తెలుసుకుంటూ ఉంటారు. ఇది డ్రామా. वर्ल्ड की हिस्ट्री जोग्राफी रिपीट होती रहती है. जिसने ये समझाया उसको याद करना चाहिए ना. ఇది డ్రామా. సృష్టి యొక్క చరిత్ర భౌగోళికం రిపీట్ అవుతుంది. ఎవరి విషయాలు చెప్పారు మనకి? శివబాబాను జ్ఞాపకం చేయాలి కదా. మరి बाप को ओमनी प्रेजेंट कहते, लेकिन वहाँ तो ओमनी प्रेजेंट है माया. यहाँ है बाप, क्योंकि सेकंड में आ सकता है. బాబాను సర్వవ్యాపి అని చెప్పారు. భక్తిలో ఈశ్వరుడు సర్వవ్యాపి అని. కానీ ఈశ్వరుడు లేడు. అందరిలో మాటమాటిక్ కనిపించేది ఏంటి? మాయ. మాయ సర్వవ్యాపి. కానీ ఇక్కడ శివబాబా ఉన్నారు. బ్రహ్మబాబా శరీరంలో సెకండ్లో రాగలరు. తలుచుకుంటే పిల్లలు సెకండ్లో వెళ్ళిపోయేవారు బాబా. तुमको समझना चाहिए कि बाबा इसमें बैठा ही है. करन करावनहार है ना, करता भी है कराता भी है. बच्चों को डायरेक्शन देते हैं, खुद भी करते रहते हैं. మీరైతే ఎప్పుడు అనుకోవాల్సింది ఏంటంటే శివబాబా బ్రహ్మ బాబాలో కూర్చుని ఉన్నారు. సెకండ్లో వస్తారు, సెకండ్లో వెళ్ళిపోతుంటారు. ఎప్పుడు వస్తారు ఎప్పుడు వెళ్తారో కూడా తెలియదు. ఎందుకంటే చేసి చేయించేవాడై వెనుకవుని నడిపిస్తారు. శివబాబా చేస్తున్నారు కూడా చేయిస్తున్నారు. పిల్లలకు డైరెక్షన్ ఇవ్వడం. అతను చేసేది ఏంటి? డైరెక్షన్ ఇస్తున్నారు. खुद भी करते रहते, स्वयं కూడా చేస్తూ ఉంటారు. क्या कर सकते क्या नहीं कर सकते इस शरीर में, वो हिसाब करो. ఈ శరీరంలో వచ్చి శివబాబా ఏం చేస్తారు ఏం చెయ్యరు, ఏ ఏ పనులు చేయొచ్చు ఏ ఏ పనులు చేయరు, మీరు మంతన చేయొచ్చు, లెక్క కట్టచ్చు అన్నారు బాబా. బాబా ఖాతే నీ వాసనలు అయితే సపోజ్ ఫుడ్ భోగు పెడతాం. శివ్ బాబా ఈ శరీరంలో ఉంటారు, తినరు, కానీ వాసన తీసుకుంటారట. తినరు, వాసన అయితే చేరుతుందట బాబా. అది తీసుకోవాలనుకోకపోయినా మరి వెళ్ళిపోద్ది కదా వాసన. ఏదైనా ఫుడ్ ఉందనుకోండి, ఓపెన్ చేయగానే ఇప్పుడు ఈ గదిలో 10 మంది 20 మంది ఉన్నామని ఏదైనా భోగు పదార్థం తేగానే అక్కడ టేబుల్ మీద పెట్టగానే మీకు స్మెల్ వస్తుందా లేదా? అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అలా శివ బాబాకి స్మెల్ వెళ్తుంది, వాసన వెళ్తుంది, కానీ తినరు. అలా ఏ పనుల టైంలో శరీరాన్ని ఉపయోగించుకుంటారు, ఏ పనిలో అది బ్రహ్మబాబా తింటారు, బ్రహ్మబాబా చేస్తారు. ఇప్పుడు గుల్జాదాదిలో వచ్చినప్పుడు కూడా భోగు తినిపించేవారు లాస్ట్లో కదా. కానీ ఎవరు తినేవారు? బాప్ దాదా ఇద్దరు వచ్చేవారు కదా. దాది తనులో తినేది బ్రహ్మబాబా తింటారు, దాని వాసన శివబాబా తీసుకుంటారు. अच्छा मीठे मीठे से खिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा, नमस्ते.
धारणा के लिए मुख्य सार। फर्स्ट पॉइंट, रूप बसंत बन अपनी बुद्धि रूपी झोली अविनाशी ज्ञान रत्नों से सदा भरपूर रखनी है। रूप बसंत गतारे तम बुद्धि रूपी झोलिनी అవినాశి జ్ఞానరత్నాలతో సదా నింపుకోవాలి, సదా నిండుగా ఉంచుకోవాలి. రూప్ బసంతగా తారే తమ బుద్ధి రూపీ జోలిని అవినాశి జ్ఞానరత్నాలతో సదా నిండుగా ఉంచుకోవాలి. बुद्धि रूपी झोली में कोई छेद ना हो, ज्ञान रत्न धारण कर दूसरों को दान करने. बुद्धि रूपी झोलीలో ఏ రంధ్రం లేకుండా ఉండాలి, ఏ రంధ్రం ఉండకూడదు. बुद्धि रूपी झोलीలో ఏ రంధ్రం ఉండకూడదు. జ్ఞాన రత్నం ధారణ కర్ दूसरों को दान करना. జ్ఞానరత్నాలు ధారణ చేసుకొని ఇతరులకి దానం చేయాలి. జ్ఞానరత్నాలు धारण చేసుకుని ఇతరులకు దానం చేయాలి. స్కాలర్షిప్ लेने के लिए पढ़ाई अच्छी तरह पढ़नी है. స్కాలర్షిప్ తీసుకోవటం కోసం చదువు బాగా చదువుకోవాలి. पूरा वनवाह में रहना, పూర్తి వనవాసంలో ఉండాలి. किसी भी प्रकार का शौक नहीं रखना, ఏ రకమైన కోరికలు పెట్టుకోకూడదు. खुशबूदार फूल बनकर दूसरों को बनाना है. సుగంధభరితమైన పుష్పంగా తారే ఇతరులని కూడా అలా తయారు చేయాలి. ఏ రకమైన కోరికలు పెట్టుకోకూడదు. సుగంధభరితమైన పుష్పంగా తారే ఇతరులని తయారు చేయాలి. वरदान, बातों रूपी बादलों को देख घबराने के बजाय सेकंड में क्रॉस करने वाले सिद्धि स्वरूप भव. సమస్యలు అనే మేఘాలను చూస్తూ, సమస్యలనే మబ్బులను చూస్తూ భయపడడానికి బదులు సెకండ్లో వాటిని క్రాస్ చేసేటటువంటి సిద్ధి స్వరూపంగా కండి. సమస్యలని మబ్బులను చూస్తూ భయపడడానికి బదులు సెకండ్లో వాటిని క్రాస్ చేసేటటువంటి సిద్ధి స్వరూపంగా కండి. कई बच्चे शास्त्रवादियों की तरह बात बनाने में बहुत होशियार है. కొంతమంది పిల్లలు శాస్త్రవాదుల మాదిరిగా విషయాలు తయారు చేయటంలో చాలా తెలివిగా ఉంటున్నారు. ऐसी बातें बनाते जो सुनते ही बाप को भी हंसी आ जाती है, लेकिन दूसरे प्रभावित हो जाते हैं. ఎలాంటి విషయాలు కథ తయారు చేసి చెప్తారంటే అది వింటూ బాబాకి నవ్వు వస్తుంది. బాబాకైతే రియాలిటీ ఏంటని తెలుసు, నవ్వుకుంటారు. కానీ అదే వేరే వాళ్ళైతే ఆ కథలకి ప్రభావితులైపోతారు అంటున్నారు. ये अनेक प्रकार की व्यर्थ बातें व्यर्थ रजिस्टर का रोल बनाती रहती. ये अनेक రకాల వ్యర్థ విషయాలు వ్యర్థ రిజిస్టర్ యొక్క రోల్ని తయారు చేస్తుంది. इसलिए इससे तीव्र उड़ान भरो, इनोसेंट बनो. అందువలన దీని నుండి తీవ్రమైనటువంటి ఫోర్స్ నింపుకోండి. వ్యర్థం నుండి ఎగిరేలాగా, వ్యర్థాన్ని కింద వదిలి ఎగిరేలాగా తీవ్రమైన ఉడాన్ ఫోర్స్ నింపుకోండి. ఇన్నోసెంట్గా తయారవ్వండి. వ్యర్థం అంటే తెలియదు లేదు. బాప్కో దేకో బాతోంకోని, బాబాని చూడండి, విషయాలు సమస్యల్ని చూడండి. ये बातें ही बादल हैं, इन्हें सेकंड में क्रॉस करने की विधि से सिद्धि स्वरूप बनो. ఈ విషయాలు ఈ సమస్యలే మబ్బులు, వీటిని సెకండ్లో క్రాస్ చేసే విధితో సిద్ధి స్వరూపులుగా తయారైపోతుంది. स्लोगन, किसी भी बात में क्वेश्चन मार्क उठाना अर्थात व्यर्थ का खाता प्रारंभ होना. ఏ విషయంలోనైనా ప్రశ్నార్థకం కావడం అంటే వ్యర్థ ఖాతా ప్రారంభం అవడం. ఏ విషయంలోనైనా ప్రశ్నార్థకం రావడము అంటే వ్యర్థ ఖాతా ప్రారంభం అవడం.
అవ్యక్త సైలెన్స్ ద్వారా డబల్ लाइट फरिस्त స్థితి అనుభవం చేయడానికి ఈరోజు పాయింట్ आप अपने दिल की शुभ भावनाएं अन्य आत्माओं तक पहुंचाओ. ఇప్పుడు మీ హృదయంలో ఉన్న శుభ భావనలు ఇతర ఆత్మల వరకు చేర్పించండి. సైలెన్స్ కి శక్తికు ప్రత్యక్ష కరు. దానికోసం ఏం చేయాలి? మీలో ఉన్న సైలెన్స్ శక్తిని ప్రత్యక్షం చేయండి. హర్ ఏక్ బ్రాహ్మణ్ బచ్చే మీ ఈ సైలెన్స్ కి శక్తి, ప్రతి ఒక్క బ్రాహ్మణ పిల్లలో ఈ సైలెన్స్ శక్తి అనేది ఉంది. सिर्फ इस शक्ति को मन से तन से इमर्ज करो. కేవలం ఈ సైలెంట్ శక్తిని మనసులోని తను ద్వారా ఇమర్జ్ చేసుకోండి. మనసులోని అంటే ప్రతి ఒక్కరిలో సైలెంట్ శక్తి ఉంది బ్రాహ్మణ పిల్లల్లో. కేవలం మనసులో అది రిలీజ్ చేయండి, ఎక్స్పీరియన్స్ చేయండి. తను ద్వారా కూడా స్ప్రెడ్ చేయండి బయటకి. एक सेकंड में मन के संकल्पों को एकाग्र कर लो. ఒక్క సెకండ్లో మనసు యొక్క సంకల్పాలను ఏకాగ్రం చేయండి. तब फरिश्ते रूप द्वारा वायुमंडल में सैलेंस की शक्ति के प्रकंपन फैल सकेंगे. అప్పుడే ఫరిస్తా రూపమై మీరు వాయుమండలంలో సైలెన్స్ శక్తి యొక్క ప్రకంపనాలు వ్యాపింపచేయగలరు. ఈ ఫరిస్తా రూపం ద్వారా వాయుమండలంలో సైలెన్స్ శక్తి యొక్క ప్రకంపనాలు వ్యాపిస్తాయి. ఇప్పుడు మనస్సును ఒకే సంకల్పంలో ఏకాగ్రం చేసి ఒకే అనుభూతిలో ఏకాగ్రమై కూర్చున్నప్పుడు ఇలాంటి ప్రాక్టీస్ చేస్తూనే మీలో సైలెన్స్ శక్తి పెరుగు. అంటే ఏ అనుభూతిలో మనం ఉన్నామో ఆ అనుభూతి తప్ప వేరే మన కార్యక్రమాల యొక్క ఆలోచనలు కానీ, సేవా ఆలోచనలు కానీ, లేకపోతే వేరే వ్యక్తుల యొక్క ఆలోచనలు కానీ, జరిగిపోయిన విషయాల ఆలోచనలు కానీ, జరగబోయే ప్లాన్లు కానీ, ఏది మన మనసులో ఆలోచనలు మెదలకూడదు. ఏ రూపం యొక్క అనుభూతి, ఒక విజన్, ముందు దృశ్యాన్ని పట్టుకుంటాం కదా, ఏది దృశ్యం లేకుండా అనుభవం చెయ్యము. ఏమైనా యోగమే కాదు, ఏదైనా కానీ దృశ్యం లేకుండా మీరు ఏ విషయం యొక్క అనుభూతిలోకి వెళ్ళరు. అవునా కదా? భక్తిలో పరిచయం తెలియకపోయినా ఒక దృశ్యం అనేది మన మైండ్లో వచ్చింది. ఒక జ్యోతో ఆకాశం మీద ఉన్నారు, ఏదో ఒక వ్యక్తి శక్తి కదా. పరిచయం లేని వ్యక్తులు కూడా మనం ఫోన్లో మాట్లాడినప్పుడు ఒక రూపం క్రియేట్ అయిపోతుంది. వాళ్ళ వాయిస్ ఆధారంతో ఈ వయసు వాళ్ళు అవ్వచ్చు, వీళ్ళు 60 ఏళ్ళ వయసు ఉండొచ్చు, ఆ వాయిస్ వింటే ఎలా ఉంది, వాళ్ళ రూపం ఇలా ఉండొచ్చు. వాయిస్ ద్వారా కూడా వాళ్ళు ఎలా ఉంటారని క్లారిటీ మనకు లేకపోయినా కూడా మైండ్లో ఒక పిక్చర్ వచ్చేస్తుంది కదా. అలాగే బాబాతో మనం అనుభవం చేయడానికి కూడా ఒక పిక్చర్ అనేది మనసు బుద్ధి దాన్ని చూస్తూ దానిలో లీనమైపోవాలి. ఆ పిక్చర్ని చూస్తూ లీనమైనప్పుడు వేరే థాట్ రాదు. ఊరికి నేను బిందు బాబా బిందు అంటాం, అది కనిపించదు మనసు బుద్ధితో. అలా ఉన్నప్పుడు క్లియర్గా ఇంకా యోగంలో మనం లీనం కాలేదని అర్థం. అప్పుడు మనస్సు బుద్ధి వేరే వేరే దృశ్యాలు చూడటానికి అది పరుగులు తీస్తూ ఉంటుంది. కాబట్టి మన లాంగ్ టైం ఎంతసేపు కూర్చున్నా వేరే థాట్లోకి వెళ్ళాము అనేలా దృశ్యం, ఇదైపోతే అది, అదైపోతే ఇది, ఒకటి 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 క్రియేట్ చేసేసుకుంటూ మనం ఒక్క బాబాతో బిందువు అయ్యో, ఫరిస్తా అయ్యో, లేకపోతే ఆకాశంలో ఎగురుతూ సేవ చేస్తున్నాం, బాబాతో కనెక్ట్ అయిపోయేలా. ఇప్పుడు ఏది మనకి ఇంట్రెస్ట్ అవుతుందో, మైండ్ డైవర్ట్ అవ్వకుండా, నిద్ర రాకుండా మనం ఒక దృశ్యాన్ని క్రియేట్ చేసుకుంటూ కనెక్ట్ అయిపోయాం. అది తప్ప ఇంకా వేరే ఆలోచన ఆ టైంలో రాకుండా. ఒకవేళ వస్తుంది అంటే సెకండ్ కన్నా తక్కువ టైంలో మీరు ఇంకో దృశ్యం ఇవ్వడానికి ప్రయత్నించండి మనస్సుకి. లేదంటే దానిలోనే మీకు ఇంకా దాహం తీరలేదు, ఒక సీన్ అనుభూతి చేస్తున్నప్పుడు అందులోనే మధ్యలో మైండ్ అట్ వెళ్ళింది, దాన్ని అనుభూతి చేయడానికి మళ్ళీ ట్రై చేయండి. ఆ థాట్ని ఇది కరెక్ట్ కాదు, మనస్సు బుద్ధి వేరే వైపు వెళ్తుంది, వెళ్ళకూడదు అని దాన్ని తెచ్చి కాసేపు ఇది అయిపోయాక ఆ ఆలోచన ఆలోచించవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం దీనిలో లీనంకా అని మనస్సు బుద్ధికి చెప్పి చెప్పండి. అప్పుడు వాళ్ళు మూసుకొనైనా మనం ఆ దృశ్యం దానికి ఇవ్వాలి, ఇచ్చి మళ్ళీ కళ్ళు తెచ్చుకొని మళ్ళీ కూర్చుంటాం. అలాగానే కళ్ళు మూసుకొని ఉండిపోతే నిద్ర వచ్చేస్తుంది.
కాబట్టి అది ఏకాగ్రత. ఏకాగ్రతతో వస్తుంది సైలెన్స్ యొక్క సైలెన్స్ శక్తి యొక్క సైలెన్స్ పవర్ యొక్క వైబ్రేషన్స్ మన చుట్టూ స్ప్రెడ్ అవుతాయి. మనం ఎక్కడ కూర్చొని యోగం చేస్తుంది. మనం సెంటర్లో ఉంటేనే కాదు, ఒక ఆఫీస్లో వెళ్ళే వాళ్ళ ఆఫీస్లో కూర్చొని యోగం చేసినా అక్కడ స్ప్రెడ్ అవుతాయి మీ రూమ్లో. అలాగే మీరు ఎవరి లౌకిక బంధువులు ఇళ్ళకి వెళ్తారు, ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తారు, కాసేపు అక్కడ యోగం చేశారు అంటే, సైలెన్స్గా కూర్చున్నారంటే మీ చుట్టూ వైబ్రేషన్స్ వాళ్ళకి ఫీల్ అవుతూ ఉంటాయి. వీళ్ళు మెడిటేషన్ చేస్తుంటే ఏదో ఒక వైబ్రేషన్స్ మా ఇంటిలో వ్యాపిస్తుంది, నా ఇల్లు పావనం అవుతుంది. ఆ ఏకాగ్రత శక్తి పెంచుకోవాలి. మనం ముందు మనస్సు బుద్ధిని ఒకే సంకల్పంలో ఏ అనుభూతిలో పెట్టాలనుకున్నామో దానికి అదృశ్యం ఇచ్చి అందులో చెప్తాం. అటు ఇటు వెళ్ళకుండా సైలెన్స్ శక్తి పెరుగుతుంది. దాంతో మనం వైబ్రేషన్స్ ఎక్కడైనా వ్యాపింప చేయగలిగే అది మనం అనుకోం, ఆటోమేటిక్గా మన చుట్టూ వ్యాపిస్తూ ఉంటాయి, ఏకాగ్రలైపోతాయి మనం. కాబట్టి ఈ విధంగానే మీరు ఫరిస్తా కాగలరు అనేది కూడా బాబా చెప్పారు. శాంతి. ఇప్పుడు పావుగంట యోగం చేద్దాం, ఫరిస్తా స్థితిని అనుభవం చేసుకుంటాం. బాబా దగ్గరికి వెళ్ళండి, ఫరిస్తా అవ్వండి, బాబాతో సాకార బాబాని చూస్తున్నట్టే ఫీల్ అవ్వండి. బాబా వాళ్ళలో తలపెట్టండి, సేద తీర్చుకోండి. బాబా మిమ్మల్ని స్వీకరిస్తున్నారు, ప్రేమ ఇస్తున్నారు, ఆశీర్వాదాలు ఇస్తున్నారు. పొద్దున్నే తిలకం దిద్దుతున్నారు. బాబా మీకు వరదానాలు ఇస్తున్నారు. మళ్ళీ బాబాతో కలిసి విశ్వంలో మీకు ఎలా సీన్ ఇమర్జ్ అయితే ఎలా, ఆకాశంలో ఉన్నో లేదా చుట్టూ తిరుగుతున్నో ఆకాశంలో అనుభూతి చేయండి. ప్రపంచానికి అంతటికి వైబ్రేషన్స్ ఇస్తుంది. ఓం శాంతి.
पर अब लौट रहे हैं उधर। फरिश्ते हैं हम, बहुत दूर है अपना घर। आए थे धरती पर अब लौट रहे हैं उधर। फरिश्ते हैं हम। देखूं मैं सदा प्यारे बाबा तुमको। देखूं मैं सदा प्यारे बाबा तुमको। मधुर मिलन का प्यारा वो नजारा। मीठे वो वतन का अनुभव प्यारा। बीता दो जीवन
प्यारे बाबा तुमको। नजर मिलाए जो सुख पाए, आनंद में मन खो जाए। गुजरे जो पल पल यादों में तेरी, जीवन अपना सफल हो जाए, सफल हो जाए। देखूं मैं सदा प्यारे बाबा तुमको, देखूं मैं सदा प्यारे बाबा तुमको। मधुर मिलन का प्यारा वो नजारा, मीठे वो वतन का अनुभव प्यारा। बीता दो जीवन ये देख देख तुमको, देख देख तुमको। देखूं मैं सदा प्यारे बाबा तुमको, देखूं मैं सदा प्यारे बाबा तुमको। वरदानी हाथ तुम्हारे मस्तक पर सदा हमारे, वरदानी हाथ तुम्हारे मस्तक पर सदा हमारे। प्रभु किरणों की कृपा छाँव में जीवन के सुख सारे। ओ बाबा प्यारे प्यारे, ओ बाबा प्यारे प्यारे, ओ बाबा प्यारे प्यारे, ओ बाबा प्यारे प्यारे। वरदानी हाथ तुम्हारे। देह और दुनिया भूले हैं, खुशियों के झूले झूले हैं। देह और दुनिया भूले हैं, खुशियों के झूले झूले हैं। साथ में अपने लेके चले या